నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి అందులో మరీ ముఖ్యమైనది ఏంటి అంటే, సోషల్ మీడియాలో ఎవరైతే పేటరేగిపోతున్నారో, వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారో వారిపైన కఠిన చట్టాలు ప్రయోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇతర దేశాల్లో ఎటువంటి చట్టాలు అమల్లో ఉన్నాయి, లేదు అంటే కొత్త చట్టం తీసుకురావాలా, ఇటువంటి అన్ని కూడా పరిశీలిస్తున్నారు. మరి సోషల్ మీడియాలో ఎవరైనా ఇకపైన వ్యక్తిత్వ హననాలకు పాల్పడితే వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రస్తుతం ప్రశ్న రావన్న అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా సంచలనంగా వినిపిస్తున్నటువంటి పేరు. అయితే సేమ్ ఇదే తరహాలో మనం 2024 ఎన్నికల ముందు, 2019 ఎన్నికల ముందు కూడా చూసాం. సోషల్ మీడియాలో తరచూ వ్యక్తిత్వ హననాలకి డిప్యూటీ సీఎం ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో లోకేష్ గారిని, వీళ్ళందరినీ కూడా అటాక్ చేశారు. చాలా రోజుల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే చెప్తుందో, సోషల్ మీడియాలో ఎవరైతే పేటరైపోతారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని, దానికి అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. నిన్న ఎస్పెషల్గా మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం పైన చర్చించడం ఎంతవరకు దారితీస్తుంది అంటారు? సోషల్ మీడియాలో ఎవరైనా ఈ వ్యక్తిత్వ హననాలకు పాల్పడితే కఠినమైనటువంటి చట్టాలు త్వరలోనే రాబోతున్నాయంటారా? నిన్న మంత్రివర్గ సమావేశంలో ఈ చర్చకు వచ్చిందండి. ఈ సోషల్ మీడియాలో డిజిటల్ డెవిల్స్లో మారి అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా వాళ్ళు ట్రోల్స్ చేయడం, మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం, వ్యక్తుల స్థాయిని మరిచి కామెంట్ చేయటం, వాళ్ళ కుటుంబాలను టార్గెట్ చేయటం చాలా నాళ్ళుగా చూస్తూ ఉన్నాం. అయితే కొంతమంది, నాతో సహా చాలామంది ఇంటర్వ్యూల్లో కానీ లేకపోతే డిబేట్లలో కానీ నచ్చని వాళ్ళ పట్ల కొంచెం కఠినంగా మాట్లాడతాం. కానీ మరి దిగజారైతే వ్యాఖ్యలు నేనైతే చేయలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని, అతన్ని దొంగతనాల గురించి మాట్లాడేవాడిని, నేను కూడా సవరించుకుంటాను. కథ విమర్శలా ఉండేలాగా మార్చుకుంటాం. కానీ ఉద్దేశపూర్వకంగా ఒక టార్గెటెడ్గా బురద జల్లే కార్యక్రమం అయితే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. అది ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కార్యకర్తలు కానీ, సానుభూతి పరులు కానీ చాలా నుంచి వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు పేటరైపోయారు, వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడారు. అప్పుడు కూడా దానికి సరైన కౌంటర్ ఇవ్వటం కానీ, లీగల్ యాక్షన్ తీసుకోవడం కానీ చేయలేదు పార్టీ. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఒకళ్ళిద్దరి మీద చర్యలు తీసుకున్నా న్యాయస్థానాల్లో వాళ్ళకి వెసులుబాటు, ఊరట లభిస్తూ ఉంది. జస్ట్ బెయిల్ రావటం వల్ల వాళ్ళు భయం లేకుండా పోయింది. దాంతో ఏమవుద్దంటే వాళ్ళు ఇంకా పేటరైపోతారు, అదుపు చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. అంటే ఒక ఎమ్మెల్యే మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఏకంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అతను అదుపు లేకుండా మాట్లాడడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి బహిరంగ సభల్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే మాట్లాడుతున్నాడు. పేరు నాని లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చూస్తూ ఉన్నాము ఏం మాట్లాడతారు. రోజా గారు ఇలాంటి వాళ్ళంతా. ఇది రాను ఏమవుతుందంటే, ఒక అతను తెలంగాణ ముఖ్యమంత్రిని, ఆంధ్ర ముఖ్యమంత్రిని కూడా ఇష్టం మాట్లాడాడు డైరెక్ట్గా టీవీ లైవ్లో, ప్రధాన ఛానల్స్లో కూర్చొని. దీనికి అడ్డుకట్ట అయిపోతే ఏమవుతుందంటే, ఇది ఒక రకంగా సమాజంలో రుగ్మతకి దారితీస్తుంది. అంటే కక్షలు పెరిగిపోతూ ఉంటాయి. దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది, అదుపు చేయాల్సిన అవసరం ఉంది. అడ్డుకట్ట కంటే కూడా అదుపు చేయాల్సిన అవసరం ఉంది. అదుపు చేయకపోతే ఏమవుతుందంటే అంటే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని అదుపు చేద్దామన్నా చేయలేం. ఎందుకంటే ఒకవైపే ఒక చేత్తో తప్పట్లు కొట్టడం అవదు కాబట్టి రెండో వైపు కూడా స్పందించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ అవసరం టీడీపీలో వాళ్ళలాగా మనం మాట్లాడకూడదనేటువంటి బౌండరీ ఉన్నా వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో స్పందించాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. ఇది మాలాంటి వాళ్ళు తప్పని పరిస్థితుల్లో స్పందించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి దీనికి అడ్డుకట్ట వేయటం
దానికి ఒక రకమైన చట్టం చేయడం కూడా మంచిది. అయితే ఇక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అని కాకుండా పలు రాష్ట్రాల్లో కూడా మనం ఇలాంటివి చూస్తున్నాం కదా సార్. సో రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెడితే మంచి రిజల్ట్స్ ఉంటాయంటారా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా అత్యవసరం అండి. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విమర్శించడం సహజం, ఆ స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. విమర్శ వేరు, దూషించడం వేరు. అభూత కల్పనలో అసత్య ప్రచారం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసత్య ప్రచారానికి విష ప్రచారాలకి పెట్టింది పేరు ఈ వైసీపీ. ఆ విషయంలో వాళ్ళు రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. అంటే గూగుల్ డేటా సెంటర్ వస్తే నీళ్లు దొరకవు, దానివల్ల కరెంటు ఇదైపోద్ది, 1,00,000 కోట్లు ఖర్చు అయిపోతుంది, అమరావతికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇలాంటివి అన్నమాట. దీనివల్ల మనకు చాలా ప్రమాదం అది. ఇలాంటివి అనేకం. ఇప్పుడు డిఎస్సీలు అందరూ కమ్మవారికి ఇచ్చారు ఉద్యోగాలు, ఇలాంటివి. వీటికి అడ్డుకట్ట అయ్యకపోతే చాలా ప్రమాదం అండి. మతం విషయంలో కానీ, కులం విషయంలో కానీ, ప్రాంతం విషయంలో కానీ మనుషుల మధ్య ఒక రకమైన అగాధం సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా పాలిష్డ్గా ప్రభుత్వాలని విమర్శ పేరుతో దారుణంగా టార్గెట్ చేసిన సందర్భాలు ఈ మధ్య చూస్తాం. ఆ సమస్యకి మూలాన్ని వెతకాల్సిన అవసరం పార్టీ పెద్దలకు ఉంది. అసలు సమస్య ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేటువంటిది వాళ్ళు కూడా దృష్టి పెట్టాలి. సర్లే ఇవన్నీ కామన్ అన్నట్టుగా వదిలేయకూడదండి. చిలికి గాలివానం అన్నట్టు ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు చాలా పెద్దవి అవుతాయి తర్వాత. ఇప్పుడు అవతల వాళ్ళు మేము చాలా గొప్ప వాళ్ళు అనుకుంటారు, మేము కాబట్టి ఇలా విమర్శిస్తున్నాం, మేము కాబట్టి ఇలా చీల్చి చెండాడుతున్నాం అనుకుంటారు. దానికి సమస్యకి పరిష్కారం వెతకాలి. పార్టీలైనా ప్రభుత్వాలైనా సరే అందులో పరిష్కారం చేయగలిగినట్టు పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకుండా వాళ్ళ అసత్య ప్రచారాలు చేస్తే డెఫినెట్గా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఇక వైసీపీకి సంబంధించి పారితోషికం ఇచ్చి మరీ చేస్తున్న వాళ్ళకే కఠినమైన చట్టాలు అమలు చేయాలి. దానికి ఒక చట్టం చేయాలి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చేశారు, 1 సంవత్సరం వరకు విచారణ ఉండదు, లోపల పెడతారు. దాన్ని గొంతు నొక్కడం, గొంతు నొలమటం, అప్రజాస్వామికం అని వస్తారు బయటికి. ఇప్పుడు ప్రశ్న రావణ్ణి ఉపా చట్టం పెడితే ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు ఇలాంటివన్నీ పెట్టారు. అది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నడి రోడ్డు మీద పేక్కొచ్చినప్పుడు, శిరోముండనాలు జరిగినప్పుడు, డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విడిచిపెట్టినప్పుడు, లేకపోతే రాష్ట్రంలో అమరావతి విషయంలో ఇలాంటి వాటిలప్పుడు వాళ్ళు ఎవరు కూడా ముందుకు వచ్చి అందరూ కూడా మాట్లాడిన సందర్భం లేదు. ఆంధ్రప్రదేశ్లో నిర్బంధం ఉంది, మరి హైదరాబాద్లో చేయొచ్చు, లేకపోతే ఇంకో చోట చేయొచ్చు. ఇలాంటివన్నీ జరిగిన దాఖలాలు ఏం కనపడాల. ఉద్యమాలో లేకపోతే అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి సంఘీభావం ప్రకటించింది తప్ప ఇప్పుడు కూడా ఈ రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టినప్పుడు వీళ్ళందరూ ముక్తసరిగా స్పందించారు, భయంగా స్పందించారు తప్ప ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు అవి పెట్టిన సందర్భాలు కనపడాల. ఇక్కడ ఏంటంటే మనకి ఒక వ్యత్యాసం కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ లేదా కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఉన్న స్వేచ్ఛ, ప్రజాస్వామ్య వాతావరణం కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ కనపడదు. వాళ్ళు కూడా సెలెక్టెడ్ అమ్నెస్టీ అంటారు దాన్ని, అప్పుడు మర్చిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటారు కొంతమంది. ఆర్ఎన్ఆర్మూర్తి వాళ్ళ వ్యక్తిత్వం, ఆర్ఎన్ఆర్మూర్తి గారు ఉన్నాడు, ఆయనకు ఒక మంచి వ్యక్తిత్వం ఉంది, నిరాడంబరుడు, సినిమా ఫీల్డ్లో ఉండి కూడా డబ్బులు ఆశించకుండా ఎక్కడికి వెళ్ళి నడిచే వెళ్తాడు, ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా వేసుకోడు, చిరిగిపోయిన బట్టలతో తిరుగుతాడు అని ఆయనకు మంచి పేరు ఉంది. ఎక్కడ రూపాయి ఎక్స్ట్రా ఆశించడో, ఆయన ఏదో సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తాడో, కొంచెం ఎర్ర సినిమాలు తీస్తాడో, బడుగు బలహీన వర్గాల వైపు ఉంటాడు అనేటువంటి ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు. అంత ఇమేజ్ సంపాదించుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక, అప్రజాస్వామిక, అత్యంత అవినీతిపరుడికి మద్దతుగా నిలిచాడు. అమ్మఒడి అని చెప్పేసి ఇంట్లో ఒకరికి ఇస్తే అసలు ఒక అద్భుతం అన్నట్టు ఆవేశపూరితంగా ప్రసంగం చేశాడు. మరి ఇక్కడ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారు, ఒక్క మాట నోట్లోంచి రావట్లేదే. వాళ్ళు లేదా మేము వైసీపీ అని చెప్పేసి మెళ్ళగొండ వేసుకోవాలి. అంటే నేను చెప్పేది ఎగ్జాంపుల్ ఇది. ఆనా అనుమతి గారు అంటే అందరికీ గౌరవం ఉంటుంది, కానీ ఎక్కడో
వాళ్ళ ముసుగు అప్పుడప్పుడు టకాల మంది తీసేస్తారు. అంటే వయసు వచ్చి కొన్నాళ్ళకి ఇలాగ మార్పు వస్తుంది, వ్యక్తుల మీద లేదా కులాల మీద ద్వేషం ఏంటో మరి తెలియదు, పార్టీల మీద ద్వేషం ఏంటో తెలియదు. యాక్చువల్గా ఈ పోరాటాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే జరిగి వాళ్ళే అత్యంత అవినీతిపరంగా దారుణాలు చేసేవారు. వాళ్ళంతా యుద్ధాలు వాళ్ళ మీద చేసేవారు. తెలుగుదేశం పార్టీ అంటే సామాజిక విప్లవం తీసుకొచ్చిన పార్టీ, పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల పార్టీగా పేరు పొందింది. అటువంటి పార్టీ దగ్గరికి వచ్చినప్పటికి ఇటువంటి ఎర్ర సినిమాలు తీసి మా విప్లవ భావజాలం ఉన్న ఆర్ నారాయణమూర్తి గారు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను, చిన్న ఉదాహరణ చెప్పాను నేను. అలాగే అనేక మంది ఉన్నారు. ఇప్పటికి సిపిఐ కమ్యూనిస్టులు కూడా ఏంటి అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కంటి మీద కునుకు లేకుండా చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నప్పుడు మరి ఏమైపోయారు అడ్రస్ లేరు. అప్పుడు కూడా కొంత అమౌంట్ రిలీజ్ చేసింది చంద్రబాబు గారు, ఇవాళ పరిష్కారం చేసింది కూడా చంద్రబాబు గారు. చాలా బాగా చేశారన్న మాట అంటారు. అంటే మన మద్దతు ఇవ్వకూడదు కానీ, అంటే బీజేపీ తోటి ఉంటే అంటారన్న పార్టీ ఎలాగైపోద్ది. మరీ అంత కత్తిపేట కాలు కోసుకుంటే మీరు వెళ్ళి అత్యంత అవినీతిపరుడుతో ఉన్నప్పుడు మా అందరి భావజాలం వామపక్ష భావజాలం ఉన్నా సరే మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొడవలకి కంకులు పదును తగ్గిపోయింది, సుత్తి మెత్తబడిపోయింది, ఆ ఎరుపు రంగు వెలిసిపోతుంది. మీరు కూడా అలా ప్రవర్తిస్తున్నారు. మీ ప్రవర్తన వల్లే ఆ జెండా ఆ ఎరుపు రంగు వెలిసిపోయింది. ఇలాంటి వ్యక్తి స్వార్థం, వ్యక్తులను బట్టి లేకపోతే రాజకీయ పార్టీల భావజాలాల్లో మీరు నిజం వైపు నిలబడకుండా యజం పేరుతోటి మీరు ఇక్కడ బీజేపీని వ్యతిరేకించవచ్చు. కానీ ఒకనాడు వామపక్ష మేధావులు, వామపక్ష పెద్ద పార్టీ నాయకులు ఒకే వేదిక మీద బీజేపీతో వేదిక పంచుకున్న సందర్భాలు ఉన్నాయి, ఒక కాజ్ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. అలాంటప్పుడు మీ ఇమేజ్ ఇంకా పెరుగుద్ది, డబల్ అవుద్ది. అది మర్చిపోయారు ఇవాళ. ఉపా చట్టం ఎలా పెడతారంటారు. ఉపా చట్టం పెట్టకుండా ముద్దెట్టుకుంటారా? దేశ సమగ్రతకి భంగం కలిగిస్తుంటే నోరుంది కదా ఒక మీడియా ఛానల్ పెట్టుకుని అతను శోధిస్తున్నారు, వాళ్ళు విచారణ చేస్తున్నారు, దర్యాప్తు జరుగుతుంది లోతుగా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఖచ్చితంగా వాళ్ళు ఏం ప్రమాదం ఉంచుందో ఎవడి పక్కన. ఇప్పుడు అనంతపురంలో ఒకడు వచ్చి వేళ్ల తరబడి ఉండిపోయాడు, తర్వాత కొన్నాళ్ళకి మాయమైపోతే వాడు బోర్డర్లో దొరికాడు, బంగ్లాదేశ్ బోర్డర్లో. అంటే స్లీపర్ సెల్స్ లాగా ఉండి దేశ భద్రతకి జాతీయ సమగ్రతకి భంగం కలిగిస్తున్నప్పుడు వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండొద్దండి. ఇప్పుడు వీళ్ళ అర్బన్ నక్సల్స్ అనేటువంటి మాట నేను వాడను, కానీ వాళ్ళు రాజ్యానికి వ్యతిరేకంగా ఉంటే రాజ్యాంగానికి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరూ మద్దతు ఇచ్చినప్పుడు మీరు ఎదురుదారులు ఎందుకు వెళ్తారు మీరు? ఇక్కడ నేను ఆ రౌండ్ టేబుల్ సమావేశాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. అందులో కొంతమంది పెద్దలు మనకు కావాల్సిన వాళ్ళు కూడా పాల్గొన్నారు. నేను అందులో పాల్గొనడం తప్పుపట్టను, కానీ మనం కూడా ఎవరం కూడా వాళ్ళు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే తెలుసుకుంటారు. ఎందుకంటే పొరపాటు జరిగింది, మనం అలా ఉండకూడదు. అందులో కొంతమంది అన్వాంటెడ్ పర్సన్స్ వచ్చేస్తారు, తప్పదు. రౌండ్ టేబుల్ సమావేశం అన్ని పార్టీలో ఉంటారు. కాబట్టి మనం వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి తప్ప, ఆ చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళటం కరెక్ట్గా తప్ప రైట్ అనేది ఆలోచించాలి తప్ప వెళ్ళినందుకు తప్పు పట్టకూడదు. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.